హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా టిఫిన్ అయితే బయట తెచ్చుకున్నామండి, ఇంట్లో చేయలేదు. ఈరోజు దోశలండి. ఈరోజు మావి ఇంట్లోనూ దోశలే, బయట తెచ్చుకున్నా ఎప్పుడు దోశ. వీలైతే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో పూరి, చపాతి, ఉప్మాలు, పొంగళ్ళు మేము తినమండి. మరి బయట చట్నీ ఉంటుంది కదా, అది కొంచెం కారంగా ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? నేనైతే సెలవులకి, మ్యారేజ్ బిఫోర్ సెలవులప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఒంగోలు వచ్చేదాన్ని. అప్పుడు మా పెద్దమ్మ నేను తిననని చెప్పి చట్నీ కారంగా ఉంటే లైట్గా షుగర్ అయితే, ఇదిగోండి షుగరు, ఇలా షుగర్ అలా చల్లేసి ఇచ్చేది. అప్పుడు కొంచెం కారం ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎవరైనా తినకపోతే కొంచెం చట్నీ కనుక కారంగా ఉంటే కనుక లైట్గా, ఎక్కువగా కాదు, అలా షుగర్ అయితే చల్లేసి ఇచ్చేయండి, తింటారు. నేనైతే అలానే తినేదాన్ని. మరి మీలో ఎవరైనా ఇలా కారం ఎక్కువైనప్పుడు చట్నీలో షుగర్ అలా స్ప్రింకిల్ చేసి తినని వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి. ఇదిగో మిమ్మల్నేనండి, మా అన్నని, మా పెద్దమ్మ కొడుకున్నాడు కదా, ఒకవేళ ఆయన కూడా తినే ఉంటాడు కదా. నేనే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇలా తిన్నాను. మరి మా అన్న తిన్నాడో లేదో. తిన్నావా సాయి అన్న? నువ్వు తిన్నావా? తినే ఉంటావులే, మీ మమ్మీనే కదా. ఓకే అండి, మా టిఫిన్ వచ్చేసి ఈరోజు దోశలు. మరి మీ టిఫిన్ ఏంటో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా. పాపం మా పింకీకి కూడా చెప్పాలి, ఇలా కారం ఎక్కువైనప్పుడు కొంచెం చక్కెర చల్లడం. నాకు గుర్తులేదండి ఇన్ని రోజులు. నాకు మొన్న గుర్తొచ్చింది, బాగా మంటగా ఉంది చట్నీ. ఇంకా చిన్నప్పుడు ఇలా మా పెద్దమ్మ చేసేది కదా అని చెప్పి నాకు మొన్న గుర్తొచ్చింది. పాపం ఇందాక కూడా కారంగానే తిని వెళ్ళింది మా పింకీ, దానికి గుర్తు చేయాలి. ఇంకా పింకీ తేజు వెళ్ళాక మా లక్కీ గాడైతే మంచిగా నిద్రపోతాడండి, బంగారు కొండ. ఇంకా ఆకలి వేసినప్పుడు వచ్చి అడుగుతాడు వాడు, అప్పటి వరకు హాయిగా నిద్రపోతాడు. ఓకే అండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, హెల్తీగా ఉండండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా.